హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ విజిట్ చేస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీకు వచ్చిన అప్డేట్స్ అన్నీ అందరికంటే ముందే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే అప్డేట్స్ అన్నీ రావడం జరుగుతుంది. మీకు ఫోన్పేలో ఈరోజు అప్డేట్ అయిన ఫోన్పేలో ఆప్షన్స్ అన్నీ అప్డేట్ అయినవి. దాని గురించి మీకు వివరంగా చెప్తాను. మీరు ఒకసారి మీ ఫోన్లో కూడా ఫోన్పే యాప్ అనేది ఓపెన్ చేసుకొని చూసుకోండి. అప్డేట్స్ అయితే ఉన్నాయి, కొత్తగా ఉంటుంది. మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. అన్ని ఆప్షన్స్ అయితే మారిపోయినవి. మీరు అంతకుముందు వేరే ఆప్షన్స్ అన్నీ వేరే పర్పస్కి వేరే యాప్స్ యూస్ చేస్తూ ఉంటారు. అన్నీ అవసరం లేకుండా అన్ని ఆప్షన్స్ అయితే ఫోన్పేలో అప్డేట్ ద్వారా ఆప్షన్స్ అయితే అప్డేట్ అయినవి. చూడండి, ఇక్కడ సేవింగ్స్ అని ఉంది. మీరు డైలీ సేవ్ చేసుకున్నందుకు మనీ మీరు వేరే యాప్స్ యూస్ చేస్తూ ఉంటారు. అలా లేకుండా మీరు ఇలా సేవ్ చేసుకోవచ్చు. ఇది సేవ్ యువర్ మనీ ఇన్ గోల్డ్ అని గోల్డ్లో సేవ్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ అయితే బాగుంది. ఇందులో ఈ ఆప్షన్ గో బ్యాక్ వెళ్ళండి, మళ్ళీ వేరే చూపిస్తాను. మంత్లీ సిప్ ఇలా ఉంది. ఇలా చూడండి, మంత్లీ సిప్ అనేది చూడండి. మీరు ఎవ్రీ మంత్ 5 మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు ఎంత అమౌంట్ అయితే సేవ్ చేయాలనుకుంటున్నారో అంత అమౌంట్ అక్కడ ఇచ్చేసి మీరు ఆ డేట్ అనేది ఎప్పుడు మీ అకౌంట్ నుంచి అందులోకి సేవ్ చేయాలనుకుంటున్నారో ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్న ఆ డేటు అమౌంట్ మీరు ఫిక్స్ చేస్తే అది ఆ అమౌంట్ అనేది వెళ్తుంది. అక్కడ గ్రామ్ గోల్డ్ అనేది మీరు ఆ డే మీద ఉన్న ప్రైస్ని బట్టి మీరు గ్రామ్స్లో అయినా తీసుకోవచ్చు, లేకపోతే రూపీస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అక్కడ ఆప్షన్ ఇచ్చాడు బై ఇన్ గ్రామ్స్, బై ఇన్ రూపీస్ అనేది మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి అది తీసుకుంటుంది. చూడండి, బై ఇన్ రూపీస్ అని ఇచ్చాను. బై ఇన్ గ్రామ్స్ అని పెడితే మీరు ఆ గ్రామ్స్ ఆ డేలో ఉన్న ప్రైస్ని బట్టి మీరు అక్కడ ఇచ్చిన గ్రామ్స్ని బట్టి అక్కడ ప్రైస్ చూపిస్తుంది. ఆ విధంగా కూడా మీరు బై చేయొచ్చు. ఇది డిజిటల్ గోల్డ్ సేవింగ్స్. ఇదైతే ఆప్షన్ చాలా బాగుంది. ఇంకా చాలా అప్డేట్స్ అయినవి. అప్డేట్స్ అన్నీ మీకు చూపిస్తాను. చూడండి, రీఛార్జ్ అండ్ బిల్స్ ఇవి అంతకుముందు ఉన్న ఆప్షనే. దాని కింద చూడండి, లోన్స్ అని ఉంది. పర్సనల్ ఆర్ బైక్, గోల్డ్ ఆర్ ఫ్రీ క్రెడిట్ స్కోర్, ఇవన్నీ లోన్స్ ఆప్షన్ కూడా అనేది ప్రొవైడ్ చేశారు. డైరెక్ట్గా మీరు యాప్ ద్వారానే లోన్స్ తీసుకోవచ్చు. ఇక్కడ మీకు రీఛార్జ్ అండ్ బిల్స్, దీని గురించి అంతకుముందు ఉన్న ఆప్షన్సే ఇవి. కాకపోతే ఆప్షన్ ఉందిలే కానీ ఇవి ప్లేస్ అయితే చేంజ్ చేసి కింద ఇచ్చాడు. రీఛార్జ్ చేసుకోవచ్చు, మీరు బిల్స్ పే చేసుకోవచ్చు. కాకపోతే ఇందులో కొన్ని అంతకుముందు ఉన్న ఈ ఆప్షన్సే, కాకపోతే ఇందులో కొన్ని లోన్ పేమెంట్ కింద కొంచెం ఇచ్చాడు. ఎడ్యుకేషన్ ఫీ ఇవన్నీ అంతకుముందు ఉండేవి కాదు. క్రెడిట్ కార్డు బిల్లు, ఎల్ఐసి ఇన్సూరెన్స్ ఇవన్నీ ఒకే చోట పే చేసుకోవచ్చు. ఈ అప్డేట్ ద్వారా ఈ ఆప్షన్స్ అయితే కొన్ని ప్రొవైడ్ చేశాడు. అలానే ఇంకా కిందకు ఈ ఫాస్టాగ్ రీఛార్జెస్, ఎన్సిఎంసి రీఛార్జ్. ఫాస్టాగ్ రీఛార్జ్ అయితే అంతకుముందు ఉంది. ఈ ఎన్సిఎంసి రీఛార్జ్ అనేది కొత్తగా ఇచ్చాడు. దాని ద్వారా మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు. కిందకు స్క్రోల్ చేయండి. కిందకు అపార్ట్మెంటు, క్లబ్స్ ఇవన్నీ ఇచ్చాడు. అపార్ట్మెంట్ పే బిల్స్, క్లబ్స్, హాస్పిటల్స్, రెంటల్స్, అదర్ రెంటల్స్ ఉంటాయి కదా, అవి డొనేషన్ చేయాలనుకుంటే డొనేషన్ ఆప్షన్ ఉంది. డీవియేషన్ ఉంది. తర్వాత మీరు దీని ద్వారా ఆప్షన్స్ ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూడండి, మీకు అందులో క్లియర్గా ఉంటాయి. నేను చూపించట్లేదు. కిందకి స్క్రోల్ చేయండి. ఇంకా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నేను కూడా ఇప్పుడే కొత్తగా చూపిస్తున్నాను మీకు ఒక్కొక్కటి. ఇన్సూరెన్స్ ఆప్షన్ అనేది కూడా ఉంది. ఇన్సూరెన్సెస్ మీరు మోటార్ హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, ట్రావెల్, షాప్ ఇన్సూరెన్స్ కొత్తగా ఉంది. ఈ షాప్ ఇన్సూరెన్స్ అంతకుముందు ఉండేవి కాదు. ఇవి ఇన్సూరెన్స్లో మీరు ఒక్కొక్కటి చూసుకోండి. తర్వాత ఇక్కడ ట్రావెల్ అండ్ స్టే ఉంది. చూడండి, ట్రావెల్స్కి వేరే అదర్ యాప్స్, బస్ బుకింగ్, ట్రైన్ బుకింగ్, ఫ్లైట్ బుకింగ్ యాప్స్ ఉంటాయి కదా, ఇవన్నీ యూజ్ చేసుకోకుండా అన్నీ ఒకే చోట ఇచ్చాడు. వెళ్ళాలనుకున్నప్పుడు మీరు దీని ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. మీరు వెళ్ళే డేటు, ఫ్రమ్ టు ఆప్షన్స్ అక్కడ చూపిస్తున్నాయి. ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు. ఫ్లైట్ అయితే ఫ్లైట్, బస్ అయితే బస్సు, ట్రైన్, అన్ని ఆప్షన్స్ అయితే ఒకే చోట ఇచ్చాడు. ఇవన్నీ మీరు టు ఎక్కడి నుంచి వెళ్ళాలనుకుంటూ, ఫ్రమ్ ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు ఆ డేటు, లొకేషన్ కనుక ఇచ్చేస్తే మీకు అవైలబుల్ ఉన్న సీట్స్ కానీ అవైలబిలిటీ, దాన్ని బట్టి అన్ని డీటెయిల్స్ అనేది మీకు డిస్ప్లే చూపిస్తాయి. ఇక్కడ చూడండి, సెర్చ్ చేసి నేను అది బ్లర్ చేసి చూపిస్తున్నాను. బ్లర్ చేశాను చూడండి. ఇక్కడ ఫ్రమ్ డేటు టు డేటు, అక్కడ లొకేషన్, ఇక్కడ దీనికైతే లొకేషన్ యాక్సెస్ చేయాల్సి ఉంటుంది.
లొకేషన్ యాక్సెస్ చేసి మీరు సెర్చ్ చేస్తే మీ డీటెయిల్స్ ఆ రోజు ఏ రోజు ట్రావెల్ చేయాలనుకుంటున్నారో ఆ రోజు మీకు ఏ విధంగా సీట్స్ ఉన్నాయో అన్నీ చూపిస్తున్నాయి చూడండి. అలాగే మీరు ఇలా కిందకి ఆప్షన్ స్క్రోల్ చేస్తే చాలా చాలా అప్డేట్ అయిన యాప్ అయితే అప్డేట్ అయింది. ఒక ఆప్షన్ చూపించలేకపోతున్నాను. మీరు ఒకసారి మీ ఫోన్లో ఉన్న ఫోన్పే యాప్ని ఓపెన్ చేసి చూడండి ఒక్కొక్కటిగా. యాప్ అయితే అప్డేట్ అయింది, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. చాలామంది నా ఫోన్పే హ్యాక్ అయింది, ఫోన్ హ్యాక్ అయిందని అడుగుతున్నారు. హ్యాక్ అవ్వడం కాదు, ఫోన్పే అనేది అప్డేట్ అయింది. ఇక్కడ చూడండి, మీకు కూడా ఇలా ఆఫర్స్ ఫర్ యూ అని, నాకైతే ఆఫర్స్ ఫర్ యూ అని నాకు చూపిస్తుంది. మీ మొబైల్లో కూడా మీ యాప్ ఓపెన్ చేసి చూడండి, మీకు అదేవిధంగా ఆఫర్స్ ఉన్నాయేమో. ఫ్లైట్కి ఇలా ఫ్లైట్ బుకింగ్స్కి నాకైతే ఆప్షన్స్ అనేది చూపిస్తున్నాయి. ఆఫర్స్ ఫ్లాట్ 20% ఆఫర్ ఆన్ యువర్ ఫస్ట్ బుకింగ్, ఫ్లైట్ బుకింగ్ అంట. ఫ్లైట్ బుకింగ్ 12% ఆఫర్ చూపిస్తున్నాడు. గెట్ అప్ టు 20% ఆఫర్ ఆన్ యువర్ ఫ్లైట్ బుకింగ్. దాంట్లో అయితే 12 ఉంది, దీంట్లో అయితే 25% అలా ఉంది. అలా వేరే వేరే ఆప్షన్స్ ఉంది. పక్కకు స్క్రోల్ చేసి చూడండి, అక్కడ ఇంకా చాలా ఉన్నాయి, చాలా ఆఫర్స్ అనేది ఉన్నాయి. నాకైతే చూపిస్తుంది. మీరు కూడా మీ యాప్లో ఓపెన్ చేసి చూడండి. ఈ యాప్లో ఇంకా కిందకు స్క్రోల్ చేస్తే ఇక్కడ లోన్స్ అని ఇంకో ఆప్షన్ ఉంది. లోన్ ఇందాక చెప్పాను కదా మొదట్లో, లోన్ అవి ఒక్కొక్కటి ఏమేమి ఉన్నాయో లోన్స్ చూపిస్తాను. పర్సనల్ లోను, మ్యూచువల్ ఫండ్స్ ఉంది, గోల్డ్, తర్వాత బైక్, కారు, హోము, ప్రాపర్టీ, వీటికి సంబంధించిన లోన్స్ అనేది ఉన్నాయి. దాని మీద క్లిక్ చేసి చూడండి, దాని డీటెయిల్స్ అనేవి క్లియర్గా ఉంటాయి. అయితే యాప్ అయితే అప్డేట్ అయితే చాలా బాగుంది. అన్ని ఆప్షన్స్ అన్నీ ఒకే చోట ఇచ్చాడు చూడండి. లోడ్ అవుతుంది చూడండి. ఇక్కడ మీరు యూపీఐ వ్యాలెట్లో కూడా మనీ యాడ్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. తర్వాత వన్ ప్లాట్ఫామ్ ఆల్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్. ఇందులో ఉన్న యాప్సే కాకుండా మీరు ఇంకా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేయాలనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇంకా యాప్స్ కావాలంటే అక్కడ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అవి ప్లే స్టోర్ వెళ్ళకుండా అక్కడ ఇన్స్టాల్ నౌ అని ఉంది కదా, దాని మీద ఇన్స్టాల్ నౌ దాని మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన యాప్స్ అక్కడ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసి మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా ఉంది. ఇంకేమైనా ఆప్షన్స్ ఉంటే చూపిస్తాను చూడండి. సేవింగ్స్ చూశారు, లోన్స్ చూశారు, రీఛార్జ్ అండ్ బిల్స్ చూశారు, ట్రావెల్స్ చూశారు. తర్వాత ఇంకేమైనా ఇన్సూరెన్స్, ఇది కూడా చూపించాను. బైక్ ఇన్సూరెన్స్, కార్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, టైమ్ లైఫ్. తర్వాత షాప్ ఇన్సూరెన్స్ కొత్తగా ఉంది. మీ షాప్స్ ఏమైనా ఉంటాయి కదా, దానికి కూడా ఇన్సూరెన్స్ చేసుకోవాలి. షాప్స్ కూడా మీరు ఇన్సూరెన్స్ ఇక్కడే డైరెక్ట్గా ఈ యాప్ ద్వారా చేసుకోవచ్చు. ట్రావెల్ చూడండి, ట్రావెల్ కవర్స్ 185 కంట్రీస్ త్రూ అవుట్ ద ట్రావెల్. 185 కంట్రీస్ ఇన్సూరెన్స్. అవి ఒక్కొక్కటి దాని ఇన్సూరెన్స్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అవి ఓపెన్ చేసి చూద్దాం చూడండి. బైక్ ఇన్సూరెన్స్ ఓపెన్ చేశాను. ఎంటర్ యువర్ బైక్ నెంబర్ అంటుంది. మీ బైక్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. టర్మ్స్ అండ్ పాలసీస్, మీ కండిషన్స్ అవన్నీ డిస్ప్లే అవుతాయి. చూసి మీకు ఓకే అనుకుంటే ఇన్సూరెన్స్ పాలసీ అని తీసుకోండి. తర్వాత ఉమెన్స్ డే ఆఫర్స్, ఆ రోజైతే నేను వీడియో చేస్తున్నాను. ఉమెన్స్ డే ఆఫర్ ఉందని చూపిస్తున్నాడు. సెలెక్ట్ ద మెంబర్స్ యూ వాంట్ టు ఇన్సూరెన్స్. అంటే మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఎంతమందికి ఎవరెవరికి ఇన్సూరెన్స్ చేయించుకోవాలనుకుంటున్నారు, వాళ్ళ ఏజ్, వాళ్ళు ఉండే ఏరియా, పిన్ కోడ్, తర్వాత ఎంతమంది మై సెల్ఫ్ అంటే మీకు తెలుసు, తర్వాత స్పౌస్, తర్వాత సన్ ఆర్ డాటరు, తర్వాత పేరెంట్స్, వాళ్ళ ఏజ్, వాళ్ళు ఉండే ఏరియా, పిన్ కోడ్ మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి అక్కడ 2 ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. తర్వాత వాళ్ళు ఎంతమంది ఇన్సూరెన్స్ చేయించుకోవాలనుకున్నారు వాళ్ళని సెలెక్ట్ చేసేసి వాళ్ళ ఏజ్, వాళ్ళ పిన్ కోడ్ ఇచ్చేసి అక్కడ తర్వాత డస్ ఎనీ మెంబర్ హ్యావ్ ఎనీ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్, అంటే అంతకుముందు ఏమైనా డిసీజెస్ ఉన్నాయా అని అడుగుతున్నాడు. మీ ఉంటే ఎస్ కనుక ఎస్ చేయండి, నో అయితే నో చేయండి. సెలెక్ట్ చేసుకున్న మెంబర్ని బట్టి నాకైతే ఒక్కొక్కళ్ళకి డిఫరెంట్గా సపరేట్గా చేసుకోవడం బెటర్ ఆప్షన్. చూడండి, మీరు పిన్ కోడ్ యాడ్ చేసిన తర్వాత ఏజ్, పిన్ కోడ్, మెంబర్ని యాడ్ చేసిన తర్వాత రైట్ సైడ్ మీకు ప్లస్ మైనస్ సింబల్స్ చూపిస్తున్నాయి చూడండి. అక్కడ యాడ్ చేస్తే చిల్డ్రన్స్ ఉంటే ఎక్కువ, వాళ్ళని కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్లస్ చేస్తే యాడ్ అవుతూ ఉంటారు, మైనస్ చేస్తే మీరు తగ్గించుకోవాలనుకుంటే మళ్ళీ తగ్గించుకోవచ్చు. ఆ ప్లస్ మైనస్ సింబల్స్ చూసుకోండి. తర్వాత
అక్కడ కింద ఇంకా అడుగుతుంది చూడండి. నేను చిల్డ్రన్ ఇచ్చేసాను కదా. ఏజ్ ఆఫ్ పేరెంట్స్ వాళ్ళ ఏజ్, తర్వాత వాళ్ళ ఇందాక డిసీజెస్ అవన్నీ అడిగాడు కదా, అవన్నీ మీరు డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసిన తర్వాత అవి అడుగుతాడు. అక్కడ ఇచ్చేసి మీరు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ అన్నీ ఇచ్చేసిన తర్వాత పాలసీ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. తర్వాత మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్స్ ఆప్షన్ ఓపెన్ చేసి చూపిస్తాను. అక్కడ చూడండి, మ్యూచువల్ ఫండ్స్ ఉంది కదా, బెస్ట్ సిప్, మంత్లీ సిప్, తర్వాత హై రిటర్న్స్, దాని తర్వాత ఈ కంపెనీ అయితే హై రిటర్న్స్ జనరేట్ చేస్తాయనేది అక్కడ పర్సంటేజ్ వైజ్గా ఉన్నాయి. కంపెనీస్ మోర్ అనే ఆప్షన్ ఉంది కదా కింద, దాని మీద క్లిక్ చేసి ఇంకా మోర్ కంపెనీస్ వస్తాయి. దాని కింద ఉంటుంది చూడండి, ఎంత రిటర్న్స్ క్యాలిక్యులేట్ చేస్తుంది, ఎన్ని ఇయర్స్కి ఎంత క్యాలిక్యులేట్ చేస్తుంది అనేది ఒక ఆప్షన్ అయితే ఓపెన్ చేసి చూడండి. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, తర్వాత స్మాల్ క్యాప్ అవన్నీ ఉన్నాయి చూడండి. ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఈ ఆప్షన్లో ఓపెన్ చేసుకొని ఎంత హై రిటర్న్స్, ఏ కంపెనీ ఎన్ని ఇయర్స్కి ఎంత రిటర్న్ జనరేట్ చేస్తుంది అనేది అక్కడ కింద చూపిస్తుంది. దాన్ని బట్టి మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఈ ఆప్షన్ ద్వారా. హై గ్రోత్ స్టార్ట్ విత్ మినిమం 100 సిప్ చేసుకోవచ్చు. ఆప్షన్స్ కింద మోర్ ఉంది కదా, మోర్ డీటెయిల్స్ దాని మీద క్లిక్ చేస్తే ఆ కంపెనీ యొక్క డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఆ కంపెనీ ఎన్ని ఇయర్స్కి ఎంత జనరేట్ చేస్తుంది, ఎంత పర్సంటేజ్ గ్రో అవుతుంది, ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, ఒక ఎక్స్పెక్టేషన్స్, పాస్ట్లో ఎలా ఉంది, దాని యొక్క డీటెయిల్స్ అన్నీ వస్తాయి ఒక్కొక్క కంపెనీ. దాని కిందకు వచ్చేసిన తర్వాత ఇంకా ఒక్కొక్క కంపెనీ, ఇవి మోర్ డీటెయిల్స్ అంటే ఆ కంపెనీ యొక్క డీటెయిల్స్ వస్తాయి. అలా కాకుండా కిందకు వచ్చేసి మోర్ అని ఉంది, మోర్ ఆప్షన్ చేస్తే ఇంకా కంపెనీస్, ఇంకా అక్కడ 4-5 చూపిస్తున్నాయి, ఇంకా కంపెనీస్ అనేది మీకు కనబడుతూ ఉంటాయి. తర్వాత ఇంకా దీంట్లో కంపెనీ ఓపెన్ చేసి చూపిస్తాను. ఎగ్జాంపుల్గా మీరు ఎలా ఉంటుందని చూడండి. హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ కార్పొరేషన్ ఫండ్ అనేది ఓపెన్ చేశాను చూడండి. అది ఎప్పుడు ఎలా ఉంది, దాని ఫండ్ తర్వాత కేటగిరీ ఎలా ఉంది, ఫండ్ సైజు, కేటగిరీ యావరేజ్, రిటర్న్స్ 1 ఇయర్కి ఎలా ఉంటుంది, 3 ఇయర్స్కి ఎలా ఉంటుంది, 5 ఇయర్స్కి ఎంత జనరేట్ చేస్తుంది, మే 20లో ఎలా ఉంది, జూన్ 21లో గ్రాఫ్ రూపంలో ఇచ్చాడు. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఫోన్పే యాప్ అనేది అప్డేట్ అయ్యింది. మీకు ఫోన్పేలో నేను చూసిన అప్డేట్స్ అన్నీ మీకు క్లియర్గా చూపించడానికి ప్రయత్నించాను. ఆల్మోస్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మీరు నావి ఫస్ట్ వీడియోస్, ఏమనుకోకండి. అర్థం కాకపోతే నేను బెటర్గా ఇంకా మీకు అర్థమయ్యేలా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్స్ అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తాయి. నేను మీకు చూపించిన ఆప్షన్లో ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి. మీకు క్లియర్గా నేను పింగ్ చేసి మెసేజ్ డైరెక్ట్గా మీకు రిప్లై ఇస్తాను. మీరు ఇచ్చే లైక్, షేర్ నాకెంతో సపోర్టివ్గా ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.